వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ వెస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఈ కంప్లీట్ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. ఇది సౌత్ సైడ్లో 40 ఫీట్ రోడ్, వెస్ట్ సైడ్లో 30 ఫీట్ రోడ్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. 165 స్క్వేర్ యార్డ్స్లో టోటల్ 1450 ఎస్ఎఫ్టీ వచ్చి 30x50 డైమెన్షన్స్తో డబల్ బెడ్రూమ్తో వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్. ఇది చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4.5 కిలోమీటర్స్, రాంపల్లి విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్తో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో చాలా బాగా కనిపిస్తుంది. మన ఛానల్లో 70 lakhs నుంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను చూపిస్తున్నాను. 1.5 CR 1.2 CR వరకు రాంపల్లి విలేజ్లో ఉన్నాయి. నేను రాంపల్లి ఇంకా కాప్రా 2 లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ చూపిస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి లోపల ఎలా వచ్చింది, అదేవిధంగా లోన్ ఎంత వస్తుంది, ప్రైస్ ఎంత, డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక డిలే చేయకుండా మనం ఇంటి లోపల ఎలా వచ్చిందని మీరు చూస్తున్నారు. కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు మీకు సౌత్ సైడ్లో ఎలివేషన్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఇంటీరియర్లో మొదటిగా పింక్, ఎల్లో, వైట్, గ్రే, ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లాగా వచ్చి మొత్తం 5 to 6 కలర్స్ యూజ్ చేసి టెక్స్చర్ ఇంకా లప్పం ఫినిషింగ్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు గేట్ కూడా గమనించవచ్చు. మనకి హై ప్రెషర్ లామినేట్ గేట్స్ కూడా వచ్చాయి. చాలా మంచిగా వచ్చింది. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి. మనకి సౌత్ సైడ్లో వచ్చి 40 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. ఎలివేషన్ అనేది సౌత్ సైడ్ ఎలా పింక్, వైట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ముందుగా గేట్కి దగ్గర తీసుకొని వెళ్ళి చూపిస్తాను. గేట్ అనేది మనకి ఆల్మోస్ట్ 9 to 10 ఫీట్ వైడ్ అయితే వస్తుంది. హై ప్రెషర్ లామినేట్తో మంచి పాలిషింగ్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్, ఇన్నోవా, ఎస్యూవీ, ఎంయూవీ ఏదైనా పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. 30 ఫీట్ రోడ్స్ ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు గమనిస్తే ర్యాంప్ అనేది కూడా మొత్తం మనకి గ్రానైట్ తోటే వచ్చింది. 2 కలర్ గ్రానైట్ కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తున్నాను. లోపల ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. మీరు గమనించినట్టు అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ కూడా మీరు చూస్తే ఎక్స్టీరియర్ వైపు పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా మీకు పిల్లర్ కూడా గమనిస్తే మనకి పిల్లర్ అనేది ఈ విధంగా టైల్స్తో పాటు వచ్చింది. మొత్తం బీచ్ కలర్ టైల్స్ అయితే చాలా బాగా వచ్చి మంచిగా కనిపిస్తుంది. మనం ఏ హ్యాచ్ బ్యాక్ అయినా, ఏ ఎస్యూవీ అయినా ఏదైనా మనం పార్క్ చేసుకోవచ్చు 14-15 ఫీట్ వరకు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి రేలింగ్ అనేది మొత్తం స్టీల్ రేలింగ్ వస్తుంది. స్టేర్స్ కూడా మీరు గమనించవచ్చు, గ్రానైట్ తోటే మొత్తం వచ్చింది. అదేవిధంగా స్టేర్స్ కింద కూడా మనకి ఈ విధంగా గ్రానైట్ తోటే వచ్చింది మొత్తం ఫినిషింగ్ అంతా. మనకి ఇక్కడ కూడా గమనిస్తే వాషింగ్ మిషన్ కోసము పవర్ ఇంకా వాటర్ కనెక్షన్స్ కూడా వచ్చాయి. సౌత్ సైడ్ కూడా మీరు గమనిస్తే మనకు ఆల్మోస్ట్ 15 ఇంచెస్ దాకా స్పేస్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను, మీరు గమనించవచ్చు. ముందుగా మీరు మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 3.4 ఫీట్ దాకా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల మనకి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. డబుల్ బెడ్రూమ్ మీరు చూసినట్టు అయితే మనకి ఫాల్ సీలింగ్, ఫ్లోరింగ్ ముందుగా మీరు గమనిస్తే ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా ఒక షాండ్లియర్, 2 ఫ్యాన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల లివింగ్ రూమ్ ఎలా వచ్చిందనేది చూడొచ్చు. మీరు ముందుగా ఇక్కడ గమనిస్తే 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది ఈ విధంగా. అదేవిధంగా టీవీ యూనిట్ కూడా గమనిస్తే మనకు 55-65 ఇంచ్ టీవీ వరకు కూడా వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఫ్లోరింగ్ మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చండి. ఇది మొత్తం ఇటాలియన్ మార్బుల్ స్టైల్లో చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తాను. డైనింగ్ రూమ్ కూడా మీరు గమనించవచ్చు. మనకి 4 టేబుల్ డైనింగ్ యూస్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది ఇక్కడ. అదేవిధంగా హ్యాండ్ వాష్ యూనిట్ కూడా ఇక్కడే వస్తుంది. క్రాకరీ అంతా అక్కడ పెట్టుకోవచ్చు. పూజా రూమ్ అనేది మనకి ఈ విధంగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. మనకు ఓపెన్ కిచెన్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ ఈ విధంగా వస్తుంది. ఓపెన్ కిచెన్ మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చి చాలా మంచిగా పెట్టారు, అది కూడా చూడొచ్చు మీరు. ఈ విధంగా ఇది మొత్తం డే లైట్ న్యాచురల్ కండిషన్స్లో ఉంది, ఎందుకంటే ఇంకా లైట్స్ అయితే పెట్టలేదు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి గ్రైండర్, ఓవెన్ కోసం కూడా అన్నిటికీ సరిపోయేటట్టు పవర్ యూనిట్స్ కూడా ఇచ్చారు. చిమ్నీ కోసం, వాటర్ ప్యూరిఫైయర్ కోసం కూడా పోర్ట్స్ ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఇంటి వెనకల వైపు సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను. మనకి సెట్ బ్యాక్స్ అనేది మీరు చూడొచ్చు. ముందుగా సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి.
వెనక వైపు 4 ఫీట్ దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చింది. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఈ విధంగా బోర్వెల్ అయితే వస్తుందండి, చూడొచ్చు. అదేవిధంగా సంప్ కూడా ఇక్కడ వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా వచ్చిందని నేను మీకు చూపిస్తాను, మీరు అది కూడా చూడొచ్చు. మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా వచ్చాయనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి కామన్ టాయిలెట్ అనేది వెస్ట్రన్ స్టైల్లోనే వస్తుంది, రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మనకి సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వస్తుంది. మనకి లైట్స్ అయితే ఇంకా పెట్టలేదు కాబట్టి మొత్తం ఇది అంతా డే లైట్ కండిషన్స్, డే లైట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మొత్తం షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో తీసుకెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టు అయితే ఈ విధంగా మనకి చాలా మంచిగా స్పేషియస్గా వస్తుంది. అల్మారా స్పేస్, అదేవిధంగా 2 షెల్ఫ్స్ కూడా వచ్చాయి. పైన సజ్జా కూడా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది, మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్, అదేవిధంగా మొత్తం టైల్స్ వచ్చాయి రూఫ్కి టచ్ అవుతూ. ఇంతసేపు నేను మీకు 2 BHK వెస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తూ ఉన్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 88 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. 165 square yards, 30x50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్. రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1.5 kilometer. అదేవిధంగా చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4.5 kilometers ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ టోటల్ 1450 SFTతో వస్తుంది. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. 72 lakhs నుంచి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి, నేను మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం సైట్ విజిట్లో ఇవ్వగలుగుతాను. మనకి ఇండిపెండెంట్ హౌస్ కోసం లోన్ కూడా 75 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 75 to 80 lakhs మనం ట్రై చేయొచ్చు. సో మీరు ఈ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తూ ఉంటే 88 lakhs, 90 lakhs బడ్జెట్లో మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా కన్సిడర్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.